భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించినది? రాజ్యాంగంలోని పార్ట్ 5లోని ఆర్టికల్ 52 నుంచి 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు భారత అటార్నీ జనరల్ ఉంటారు. రాష్ట్రపతి ఆర్టికల్ 52 భారతదేశానికి అధిపతి. అతను అన్ని సాయుధ దళాలకు, అన్ని సుప్రీం కమాండర్ అధిపతి. అతను దేశ ప్రథమ పౌరుడు మరియు దేశ సమగ్రత మరియు సంఘీభావానికి చిహ్నంగా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమం కోసం ఒక సామాజిక క్రమాన్ని సురక్షితమైన రాష్ట్రంగా, దేశంగా ఉంటుంది. ఆర్టికల్ 36 ఆర్టికల్ 12లో ఇవ్వబడిన రాష్ట్రం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆర్టికల్ నంబర్ మరియు విషయం 52 భారత రాష్ట్రపతి. 53 అధ్యక్షుని కార్యనిర్వాహక అధికారం. 54 రాష్ట్రపతి ఎన్నిక. 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం. 56 అధ్యక్షుని పదవీ కాలం. 57 తిరిగి ఎన్నికకు అర్హత. 58 అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హత. 59 రాష్ట్రపతి కార్యాలయ పరిస్థితులు. 60 రాష్ట్రపతి చేత ప్రమాణం లేదా ధృవీకరణ. 61 రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ. 62 రాష్ట్రపతి పదవిలో ఖాళీగా ఉన్న స్థానానికి ఎన్నికలు నిర్వహించే సమయం. 65 వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వ్యవహరించడానికి లేదా అతని విధులను నిర్వహించడానికి. 71 రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయాలు. 72 క్షమాపణలు ఇవ్వడానికి మరియు కొన్ని సందర్భాల్లో శిక్షలను సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి లేదా మార్చడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలు. 74 రాష్ట్రపతికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి మంత్రి మండలి. 75 మంత్రులకు అపాయింట్మెంట్, నిబంధనలు, జీతాలు మొదలైన ఇతర నిబంధనలు. 76 భారత అటార్నీ జనరల్. 77 భారత ప్రభుత్వ వ్యాపార ప్రవర్తన. 78 రాష్ట్రపతికి సమాచారం అందించడం మొదలైన వాటికి సంబంధించిన ప్రధానమంత్రి విధులు. 85 పార్లమెంటు సమావేశానికి వాయిదాలకు మరియు రద్దుకు. 111 పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆమోదించడం. 112 యూనియన్ బడ్జెట్. 123 ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 143 సుప్రీంకోర్టును సంప్రదించే అధికారం రాష్ట్రపతికి ఉంది.